దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకు తోడయుండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేటి ఉదయకాల సమయం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అల్మానిక్ అనుసారంగా మనము వివాహపు ఆదివారాన్ని పరిగణిస్తూ ఉన్నాం. మనకివ్వబడినటువంటి లేఖన భాగాలలో ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు, 128వ సంకీర్తన, అలాగే ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వచనాలు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల యొక్క ధ్యాన మాలికలోనికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు చేసినటువంటి ఒక మహా గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ దినమున మనము దేవుని సన్నిధిలో ఒక మహిమాన్వితమైనటువంటి దైవిక సంస్థను ధ్యానించుటకు మనము సమకూర్చబడి ఉన్నాం. అది వివాహం. నేటి ప్రపంచము వివాహాన్ని ఒక సామాజిక ఒప్పందముగా, భావోద్వేగ సంబంధముగా, లేదా ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత నిర్ణయముగా చూడబడుచున్నది. అయితే పరిశుద్ధ గ్రంథము వివాహాన్ని ఆ విధముగా ఎన్నడూ కూడా చిత్రీకరించదు. బైబిలు అనుసారంగా వివాహము అనేది దేవుని హృదయములో పుట్టినటువంటి ఒక నిబంధన. ఆయన సృష్టి క్రమములో స్థాపించబడినటువంటి మొదటి పవిత్రమైనటువంటి వ్యవస్థ. గమనించదగినటువంటి విషయం ఏమనగా, సంఘము స్థాపింపబడక మునిపే కుటుంబము స్థాపింపబడెను. రాజ్యములు ఏర్పడక మునిపే వివాహము ఏర్పడెను. అందువలన కుటుంబమును స్థాపించినటువంటి దేవుడే కుటుంబ జీవితానికి నియమములను కూడా అనుగ్రహించాను. ఈ దినమున మనము చదివినటువంటి 4 పరిశుద్ధ గ్రంథ భాగములు వివాహమనే దైవిక నిబంధనను 4 కోణాలలో మనకు ప్రత్యక్షపరచుచూ ఉన్నది. ప్రసంగి గ్రంథము వివాహములో సహయాత్ర యొక్క బలమును మనకు నేర్పిస్తుంది. సంకీర్తన 128లో దేవుని భయభక్తుల్లో నివసించేటువంటి కుటుంబమును చూపిస్తూ ఉంది. అలాగే ఎఫెసీలకు రాసిన లేఖలో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే దాంపత్యమును చూపిస్తుంది. మత్తయి సువార్తలో దేవుడు ముద్రించినటువంటి విడదీయరాని నిబంధనను సూచిస్తుంది. ఈ 4 పాఠములు వెవ్వేరు సందేశములు కావు. ఒకే దైవిక సత్యమునకు 4 పార్శ్వములు. అందుచేత మొదటిదిగా ప్రసంగి గ్రంథము మనకు అందించే సత్యాన్ని పరిశీలిద్దాం. దేవుడు నిర్మించినటువంటి సహయాత్రికుడు లేదా సహయాత్ర ఒంటరితనాన్ని ఐక్యతగా మార్చేనటువంటి కృప. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను మహారాజు జీవితములో అనేక అనుభవాలను అనంతరము ఒక గొప్ప నిర్ణయానికి వచ్చాను. సంపద, అధికారము, జ్ఞానము, కీర్తి ఇవన్నీ అనుభవించిన తర్వాత కూడా మనిషి ఒంటరిగా జీవించుట దేవుని యొక్క సంకల్పము కాదని ఆయన గ్రహించినాడు. అందుచేత ఆయన ఇలాగూ ప్రకటిస్తూ ఉన్నాడు, ఒకని కంటే ఇద్దరు మేలు. ఎందుకు ఇద్దరు మేలు? ఎందుకంటే దేవుడు మనిషిని స్వతంత్ర జీవిగా మాత్రమే కాదు, సంబంధములలో జీవించు వ్యక్తిగా సృష్టించాను. దాంపత్యములో భర్త భార్యకు, భార్య భర్తకు దేవుడు అనుగ్రహించినటువంటి సహాయక సహచరుడు లేదా సహచరురాలు. ఒకడు శ్రమ పడినప్పుడు మరొకడు బలమిస్తాడు. ఒకడు నిరాశలో పడినప్పుడు మరొకడు ఆశను నింపుతాడు. ఒకడు బలహీనుడైనప్పుడు మరొకడు నిలబెడతాడు. ఇదే దాంపత్య జీవితము యొక్క సౌందర్యము. సొలొమోను మరింత ముందుకు వెళ్ళి ఇలాగూ చెబుతూ ఉన్నాడు, ఒకడు పడిన ఎడల అతన్ని తోడివాడు అతనిని లేవనెత్తను.
ఇది కేవలము శారీరకంగా పడిపోవుట మాత్రమే కాదు. జీవితములో నిరాశలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అపజయాలు, ఆత్మీయమైనటువంటి బలహీనతలు వచ్చినప్పుడు జీవిత భాగస్వామి దేవుడు నియమించినటువంటి ఆదరణగా నిలవవలెను. నేటి కాలములో అనేక కుటుంబములు సమస్యల వలన విచ్ఛిన్నమవుటకు కారణమాయను. సమస్యల యొక్క ఉనికి కాదు, సమస్యలను కలిసి ఎదుర్కోవడములో వైఫల్యము చెందినటువంటి కారణము చేత కుటుంబాలు నేడు విచ్ఛిన్నమవుతూ ఉన్నవి. బైబిల్ మనకు నేర్పించేది భర్త భార్యలు ఒకరికొకరు వ్యతిరేకంగా కాక సమస్యకు వ్యతిరేకంగా కలిసి నిలబడవలనని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. చివరగా సొలొమోను ఒక అద్భుతమైనటువంటి రూపకాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. ముప్పేట నూలు త్వరగా తెగిపోదు. హీబ్రూ భాషలో దీనికి ఉపయోగించినటువంటి పదము హా మెషుల్లాష్ అనేటువంటి పదం వాడబడ్డది. దీని భావము 3 తంతువులు కలిసి బలంగా అల్లబడినటువంటి తాడు అని దీని యొక్క అర్థం. ఈ 3 తంతువులను క్రైస్తవ వివాహ జీవితములో ఈ విధంగా మనము చూడవచ్చు. మొదటి తంతువు భర్త, రెండవ తంతువు భార్య, మూడవ తంతువు ప్రభువైనటువంటి యేసు క్రీస్తు. భర్త భార్య మాత్రమే ఉన్నటువంటి బంధము కాల పరీక్షను ఎదుర్కోవడం బహు దుర్లభమవుతుంది. కానీ క్రీస్తు ప్రభుల వారు ఆ బంధానికి కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు ప్రేమ క్షమగా మారుతుంది, విభేదము సంభాషణగా మారుతుంది, బలహీనత బలంగా మారుతుంది, గృహము దేవుని సన్నిధిగా మారుతుంది. ప్రియులారా, విజయవంతమైనటువంటి వివాహానికి రహస్యము సమస్యలు లేకపోవడము కాదు, సమస్యల మధ్యలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండటం. ఇక్కడ నుండి మనము రెండవ పాఠం సంకీర్తన 128 మనలను మరొక గొప్ప సత్యం వైపు నడిపిస్తూ ఉన్నది. ఇరువురు కలిసి ఉండడం మాత్రమే సరిపోదు, ఆ గృహము దేవుని భయభక్తులపై నిర్మించబడాలి. అలాంటి గృహానికి దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా అనుభవమవుతుంది. ఇక్కడ వివాహంలో నిబంధన, వివాహంలో దేవుని యొక్క సంకల్పాన్ని మనం నేర్చుకుంటాం. సంకీర్తన 128లో దేవుడు ఆశీర్వదించేటువంటి గృహం, భయభక్తుల్లో నివసించేటువంటి కుటుంబంగా నేర్చుకుంటాం. సంకీర్తన 128. ప్రియులారా, మరి ప్రసంగి గ్రంథం మనకు సహయాత్ర యొక్క అవసరాన్ని బోధించిన తర్వాత సంకీర్తన 128 ఆ సహయాత్ర ఎలా ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితంగా మారుతుందో తెలియజేస్తుంది. 128వ కీర్తనను పండితులు కుటుంబ ఆశీర్వాద కీర్తన అని పిలుస్తారు. ఇది యెరూషలేమునకు పండుగల నిమిత్తము వెళుతున్నటువంటి యాత్రికులు ఆలపించినటువంటి యాత్రా కీర్తన, అనగా ఎ సాంగ్ ఆఫ్ అసెంట్స్ అని పిలువబడుతుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు వారు తమ కుటుంబాలు దేవుని యొక్క కృపలో నిలవాలని ప్రార్థిస్తూ ఈ కీర్తనను వారు పాడేవారు. ఈ కీర్తన మొదటి మాట దేవుని యొక్క సందేశాన్ని మనకు తెలియచేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడుచువారందరూ ధన్యులు. ఇక్కడ భయభక్తి అనే అనువదించబడినటువంటి హీబ్రూ పదము ఈరాహ్ అన్నటువంటి పదం వాడబడినది. ఈరాహ్ అన్నటువంటి హీబ్రూ పదం ఇది శిక్షకు భయపడే పదము కాదు, దేవుని మహిమను గుర్తించి ఆయన పట్ల గౌరవముతో, విధేయతతో, విశ్వాసముతో జీవించే ఆత్మీయమైన స్థితి
ఈరా, భయము భక్తి తెలుగులో. అంటే దేవుని భయభక్తి ఉన్నటువంటి కుటుంబం అనేది ప్రతి ఉదయం ప్రార్థనతో ప్రారంభమయ్యేటువంటి కుటుంబం. దేవుని వాక్యాన్ని గౌరవించే కుటుంబం. కష్టకాలములో కూడా దేవుని మీదే ఆధారపడే కుటుంబం. అటువంటి కుటుంబానికి దేవుడు 3 ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలను వాగ్దానము చేస్తున్నాడు. మొదటి ప్రత్యేకమైన ఆశీర్వాద వాగ్దానము శ్రమకు ఫలితం. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించెదవు. దేవుడు సోమరితనాన్ని ఆశీర్వదించడు, కానీ విశ్వాసపూర్వకమైనటువంటి శ్రమను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. రెండవ వాగ్దానము, భార్య కుటుంబానికి ఆనంద స్వరూపిణి అవుతుంది. నీ ఇంటి అంతర్భాగములలో నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని లేఖనము సెలవిస్తూ ఉంది. ద్రాక్షావల్లి బైబిలులో ఆనందానికి, సమృద్ధికి, ఫలవంతమైన జీవితానికి చిహ్నం. భర్తకు భార్య కేవలము జీవిత భాగస్వామి మాత్రమే కాదు, దేవుడు అనుగ్రహించినటువంటి కృపా వరం. మూడవది, పిల్లలు ఆశీర్వాదానికి కొనసాగింపుగా చూస్తాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ కుమారులు కుమార్తెలు ఒలీవ మొక్కల వలె ఉండుదురు. ఒలీవ వృక్షము నెమ్మదిగా ఎదుగుతుంది, కానీ శతాబ్దాల పాటు నిలిచి ఫలిస్తూ ఉంది. అలాగే దేవుని భయభక్తిలో పెరిగినటువంటి పిల్లలు సమాజానికి, సంఘానికి, దేవుని యొక్క రాజ్యానికి ఆశీర్వాదం అవుతారు. కాబట్టి కుటుంబ సంతోషానికి నిజమైన రహస్యం ధనము కాదు, పేరు కాదు, ప్రతిష్ట కాదు, మరి దేవుని యొక్క సన్నిధి అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయబడుతుంది. పెద్ద ఇల్లు కూడా అంతకన్నా కాదు, కానీ పరిశుద్ధమైనటువంటి గృహం. అధిక సంపద కాదు, అధికమైన భక్తి ఉన్నది దేవుని యొక్క గృహముగా పిలువబడుతుంది. ఈ సత్యం మనలను నూతన నిబంధన వైపు మనల్ని తీసుకుని వెళ్తుంది. దేవుని భయభక్తిలో నిర్మించబడినటువంటి కుటుంబం ఎలా జీవించాలో అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో, లేఖలో మనకు వివరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో పౌలు గారు ఈ విధంగా మనకు బోధిస్తూ ఉన్నారు. ఆయన రాసినటువంటి ఈ పత్రికలో క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే దాంపత్యంను గురించి మాట్లాడతారు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వచనాలలో. ప్రియమైన వారలారా, ఎఫెసీలకు రాసినటువంటి 5వ అధ్యాయము క్రైస్తవ వివాహముపై నూతన నిబంధనలో అత్యంత లోతైనటువంటి బోధను అందిస్తూ ఉన్నది. ఇక్కడ పౌలు గారు వివాహాన్ని కేవలము ఇద్దరు మనుష్యుల యొక్క సంబంధముగా చూడడు. ఆయన దానిని క్రీస్తు మరియు సంఘమునకు మధ్యన ఉన్నటువంటి సంబంధానికి ప్రతిరూపంగా చూపిస్తూ ఉన్నాడు. ఈ బోధనకు పునాది 21వ వచనం. క్రీస్తు భయములో ఒకరికొకరు లోబడి యుండుటయే. గ్రీకు భాషలో తెలుగు పదమైనటువంటి లోబడుట అనేటువంటి పదాన్ని హైపోటాసో అని లిఖించబడినది. హైపోటాసో అన్నటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ఏంటనంటే బలవంతమైనటువంటి విధేయత కాదు, ప్రేమతో, వినయముతో దేవుని చిత్తానికి లోబడి పరస్పరము ఒకరిని మరొకరు సేవించుటయే హైపోటాసో అనే గ్రీకు పదం యొక్క అర్థం. అందువల్ల ఈ అధ్యాయము అధికారాన్ని గురించి కాదు, కానీ ఈ అధ్యాయము బాధ్యతను గురించి మనకు బోధిస్తూ ఉన్నది. పౌలు గారు భార్యలతో మాట్లాడిన తర్వాత వెంటనే భర్తలతో మరింత గొప్ప బాధ్యతను ఉంచుతూ ఉన్నాడు. భర్తలారా, క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మీరు మీ భార్యలను ప్రేమించుడి అని అంటున్నాడు. ఇక్కడ
ప్రేమించుడి అనేటువంటి పదం సాధారణమైనటువంటి ప్రేమను సూచించదు. ప్రేమించుడి అనేటువంటి పదం ఇది గ్రీకు పదమైనటువంటి అగాపే అన్నటువంటి పదం వాడబడ్డది. ఇది త్యాగపూరితమైన లేదా స్వార్థరహితమైన లేదా నిబంధనకు నిబద్ధమైనటువంటి ప్రేమ అనేటువంటిది అగాపే అన్నటువంటి పదానికి భావన. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినటువంటి ప్రేమ ఎలా ఉంది? ఆ ప్రేమకు ధర సిలువ. ఆ ప్రేమకు ప్రమాణము త్యాగం. ఆ ప్రేమకు ఫలితము రక్షణ. అందువలన క్రైస్తవ భర్త తన భార్యను పరిపాలించడానికి కాదు, కానీ పరిరక్షించడానికి పిలువబడ్డాడు. క్రైస్తవ భర్త తన భార్యపై అధికారము చెలాయించడానికి కాదు, ఆమె కొరకు త్యాగము చేయడానికి పిలువబడ్డాడు. అదేవిధంగా భార్య కూడా భర్తకు గౌరవాన్ని చూపుట ద్వారా అతనితో కలిసి దేవుని యొక్క పిలుపును నెరవేర్చుట ద్వారా ఈ దైవిక బంధము నిలబడుతుంది. ప్రియులారా, క్రైస్తవ జీవితములో ప్రశ్న ఇది కాదు. నా హక్కులు ఏమిటి అన్నది క్రైస్తవ జీవితంలో ప్రశ్నే కాదు, కాకూడదు. ప్రశ్న ఏదనగా, క్రీస్తు నన్ను ఎలాగు ప్రేమించాడో నేను నా జీవిత భాగస్వామిని అలాగు ప్రేమిస్తున్నానా లేదా అన్నది ప్రశ్న. కుటుంబంలో ప్రతి సభ్యుడు క్రీస్తును అనుకరించడం ప్రారంభించినప్పుడు ఆ గృహము చిన్న సంఘముగా మారుతుంది. అక్కడ క్షమ ఉంటుంది, అక్కడ కృప ఉంటుంది, అక్కడ ప్రార్థన ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి ప్రేమకు చివరి ముద్రను ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా ఎలా వేస్తున్నారో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంను పరిశీలించుదాం. మరి ఇట్టి నిబంధన వివాహంలో దేవుని యొక్క దైవిక సంకల్పాన్ని మనం నేరుస్తున్నటువంటి ఈ తరుణములో దేవుడు ముద్రించినటువంటి విడదీయరానటువంటి నిబంధనగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము మనకు సహయాత్రను బోధించింది. 128వ సంకీర్తన దేవుని యొక్క భయములో వికసించే కుటుంబాన్ని చూపించింది. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రికలో క్రీస్తు ప్రేమను వివాహానికి ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు ఈ సమయానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తుది అధికారాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభుల వారిని విడాకుల విషయమై పరీక్షించుటకు వచ్చారు. వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఆధారము చేసుకొని ప్రశ్నించారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వారి ప్రశ్నకు సమాధానము చెప్పేటప్పుడు ధర్మశాస్త్రంలోని మినహాయింపులను కాకుండా సృష్టి యొక్క ఆరంభములో దేవదేవుని యొక్క అసలు సంకల్పాన్ని వారికి గుర్తు చేశారు. అందుకే ప్రభువు ఇలా సెలవిచ్చారు, ఆది నుండి సృష్టించినటువంటి వాడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించెను. ఇందు నిమిత్తము పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైయుందురు. ఈ మాటలలో వివాహ జీవితానికి 3 శాశ్వతమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రం ఏంటంటే విడిచిపెట్టుట, లీవ్. వివాహము తర్వాత నూతన కుటుంబానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తల్లిదండ్రులను గౌరవించడం కూడా కొనసాగుతుంది. కానీ దాంపత్య బంధమే ప్రధాన నిబంధనగా నిలుస్తుంది. ఇది మొదటిది. రెండవ సూత్రం ఏంటంటే హత్తుకొనుట, అనగా క్లీవ్. హీబ్రూ భాషలో ఇది వీడిపోని అంటు కట్టును సూచిస్తుంది. పరిస్థితులు మారినా, భావోద్వేగాలు మారినా పరిస్థితులకు కాదు, నిబంధనలకు విశ్వాసంగా
నిలబడుట, నిబంధనకు విశ్వాసముగా నిలబడుట. మూడవది ఏక శరీరమగుట, అనగా బికమింగ్ వన్ ఫ్లెష్. ఇది కేవలము శారీరకమైనటువంటి ఐక్యత కాదు, ఆత్మీయ, భావోద్వేగ, నైతిక, ఆర్థిక, కుటుంబ మరియు విశ్వాస జీవితాలలో సంపూర్ణమైనటువంటి ఏకత్వంగా మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు అత్యంత గంభీరమైన ప్రకటనను చేస్తాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు విడిపోనివ్వకూడదు. ఇక్కడ జతపరిచిన అనేటువంటి ఈ పదం గ్రీకు భాషలో సెయిజియోగిని అనేటువంటి పదం వాడబడ్డది. ఈ సెయిజియోగినిమి అన్నటువంటి ఈ పదం రెండు జంతువులను ఒకే కాడికి కట్టి ఒకే దిశగా నడిపించే చిత్రాన్ని సూచిస్తుంది. అంటే వివాహములో ఇద్దరు వేరువేరు మార్గాలలో నడువరు, దేవుడు నిర్ణయించిన ఒకే మార్గములో వారు కలిసి నడుస్తారు అన్నది దీని యొక్క భావం. అందువలన వివాహము ఒక ఒప్పందము, కాంట్రాక్ట్ కాదు, ఇది ఒక నిబంధన, అనగా కోవెనెంట్. ఒప్పందము ప్రయోజనము ఉన్నంత వరకు ఉంటుంది, నిబంధన జీవిత అంతం వరకు అది నిలుస్తూ ఉంది. ఈ 4 పాఠాలు ఒకే దైవిక సందేశాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనమును ముందుంచినటువంటి 4 పాఠాలను ఒకసారి మనము తిరిగి చూద్దాం. ప్రసంగి మనకు చెబుతున్నటువంటి సత్యం, సహయాత్రలో బలము ఉంది. క్రీస్తు 3వ తంతుగా ఉన్నప్పుడు బంధము దృఢమవుతుంది. సంకీర్తన 128లో మనకు చెబుతున్న సత్యం ఏంటంటే, దేవుని భయభక్తులు కలిగినటువంటి గృహమే నిజమైన ధన్యకరమైన కుటుంబము. ఎఫెసీలకు రాసిన పత్రిక మనకు చెబుతున్న సత్యము, క్రైస్తవ వివాహం అనేది క్రీస్తు మరియు సంఘమును మధ్య ఉన్నటువంటి ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు ప్రతిరూపము. మత్తయి సువార్తలో మనకు చెబుతున్న సత్యము, దేవుడు కలిపిన బంధాన్ని మనుషులు ఎట్టి పరిస్థితుల్లో విడదీయరాదు. అందువలన విజయవంతమైనటువంటి వివాహానికి 4 స్తంభాలు ఇవే. మొదటి స్తంభం క్రీస్తు కేంద్రంగా ఉండాలి. రెండవది దేవుని యొక్క భయము పునాదిగా ఉండాలి. అగాపే ప్రేమ జీవన విధానంగా ఉండాలి. 3, 4వది నిబంధన జీవితాంతం వరకు కాపాడబడాలి. ఈ ఉదయకాల సమయం దేవుడు చేసినటువంటి ఈ మేళ్లను మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధానములోనికి మనం వస్తూ ఉన్నాం. మీ ఇంటిని కేవలము నివాస స్థలంగా కాక ప్రార్థన మందిరంగా మార్చండి. మీ భోజన బల్లను కేవలము ఆహారము పంచుకునే స్థలముగా కాక కృతజ్ఞతలు అర్పించే బల్లగా మార్చండి. మీ మాటలను విమర్శకు కాదు, ప్రోత్సాహానికి ఉపయోగించండి. క్షమించుటలో క్రీస్తును అనుకరించండి. ప్రేమించుటలో సిలువను జ్ఞాపకం చేసుకోండి. సేవ చేయుటలో వినయాన్ని అలవర్చుకోండి. అప్పుడు మీ కుటుంబం ప్రపంచానికి ఒక సాక్ష్యం, సంఘానికి ఒక ఆదర్శం, దేవుని మహిమకు ఒక సజీవ ప్రకటనగా నిలుస్తుంది. గాడ్ బ్లెస్.